మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. రఘువంశ తిలకుడు జగదభిరాముడు అభిజిత్ లగ్న ముహూర్తాన అయోధ్యలో బాలరాముడుగా కొలువుదీరాడు. పునర్నిర్మాణమైన ఆలయంలో నీల మేఘశ్యాముడిగా, అంతరంగంలో ఆత్మారాముడిగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం, స్వర్ణాభరణాలు ధరించి చిరుదరహాసంతో జగన్నాయకుడిగా ఆ రాములవారు అయోధ్య ఆలయంలోని గర్భగుడిలో కొలువుదీరగా ప్రపంచమంతా నేటి ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని వీక్షించింది. వేద మంత్రాల మధ్య మధ్యాహ్నం 12 గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభం కాగా అభిజిత్ లగ్న ముహూర్తాన 12:29 వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య ప్రాణప్రతిష్ఠా కార్యక్రమం లోకాభిరాముణ్ణి చూడ్డానికి 2 కళ్ళు చాలవన్నట్లుగా సాగింది. 7,000కు పైగా అతిథులు స్వాములతో నిండు కాసాయంగా ఆలయ పరిసరాలు మారగా ప్రాణప్రతిష్ఠా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించి తమ జన్మ ధన్యమైందంటూ పలువురు భావోద్వేగానికి లోనయ్యారు. 51 అంగుళాలతో బాలరాముడి విగ్రహం రూపొందగా ఒంటి నిండా స్వర్ణపు ఆభరణాలతో పాటు చుట్టూ పుష్పాలతో అలంకరించిన ఆ రామయ్య ప్రాణప్రతిష్ఠ జరగగానే జై శ్రీరామన్న నినాదాలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులు, క్రీడాకారులు, వ్యాపారస్తులు ఇలా ప్రముఖులైన వారందరికీ అయోధ్య నుంచి ఆహ్వానం అందగా ఇంతటి భాగ్యం వారికి దక్కినందుకు ఆనందంతో వేడుకల్లో పాల్గొని ఆ శ్రీరాముల వారి జపంతో పులకరించిపోయారు. ఇకపై శ్రీరాముల వారు టెంటులో ఉండరని, గర్భగుడిలో ఆయన దర్శన భాగ్యం కలుగుతుందంటూ ప్రధాని మోదీ తెలియజేయగా భారతదేశ వ్యాప్తంగా గ్రామం నుంచి మొదలై పట్టణం వరకు కాసయ్య తోరణాలతో రాముల వారి వేడుకలకు రామబంటుగా మారగా కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన వార్తా విశేషాలతో నేటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో భక్తులు పోటెత్తారు. అయోధ్యలో రామమందిర ప్రారంభాన్ని పురస్కరించుకుని అన్ని వేళలా విజయాలందించే అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో రాములవారి ఆలయానికి ఏర్పాటు చేసిన సెట్టింగ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో తాడ్బండ్ ప్రాంతం దద్దరిల్లింది. రామనామ జపం చేస్తూ భక్తులు వేడుకల్లో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామిని దర్శించుకోవడంతో పాటు రాముల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో అయోధ్య నుండి రాముల వారి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రత్యక్ష ప్రసారాలు భారీ స్క్రీన్ ద్వారా ఏర్పాటు చేయగా వాటిని తిలకిస్తూ భక్తి పారవస్యంలో మునిగిపోయారు భక్తులు. కంటోన్మెంట్ 1వ వార్డ్ బోయినపల్లి కంసారి బజార్ ప్రాంతం హరే కృష్ణ హరే రామ నామస్మరణతో మారుమోగింది. అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. భక్తి శ్రద్ధల మధ్య పూజా కార్యక్రమాలు నిర్వహించారు. బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ దేవాలయంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఈటెల రాజేందర్ను ఘనంగా సత్కరించారు. కంసారి బజార్లో నాగరాజ్ ఆధ్వర్యంలో రాములవారి శోభాయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో శోభాయాత్రలో పాల్గొన్నారు. కంటోన్మెంట్లో పలు ఆలయాల్లో జరిగిన రాములవారి వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని భక్తి పారవస్యంతో బోర్డు మాజీ వీపీ జంపన్న మురిసిపోయారు. అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు పెట్టి ప్రత్యక్ష ప్రసారానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. పలు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొనడంతో పాటు 100 ఏళ్ల నాటి కళ నేడు నెరవేరుతోందంటూ జంపన్న తెలిపారు. బోయినపల్లి చిన్నతోకట్టలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు అందుకొని ప్రసాద వితరణ కార్యక్రమంలో రఘుచరణ్, ఆలయ కమిటీ సభ్యులు దఫేదార్ గణేష్ తో కలిసి పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తో కలిసి కంసారి బజార్లో అతి పురాతనమైన రాములవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అయోధ్య ప్రత్యక్ష ప్రసారం కోసం భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాము, శ్రీనివాస్, నాగరాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఇక చివర్లో దాసాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఆలయ ప్రాంగణంలో జమ్మి చెట్టు నాటారు. కార్యక్రమంలో ముఖేష్ యాదవ్, నర్సింగ్, వరాతో పాటు పలువురు పాల్గొన్నారు. రాత్రి సమయంలో రాములవారి దివ్య జ్యోతిని వెలిగించారు. అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ శుభముహూర్తాన కంటోన్మెంట్ అన్నానగర్ హనుమాన్ దేవాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కళ్యాణ మహోత్సవ ఘట్టం తిలకించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. మహంకాళి జిల్లా బీజేపీ స్పోక్స్ పర్సన్ బిఎన్ శ్రీనివాస్ సారథ్యంలో హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణకు ప్రియ శిష్యుడిగా ఉన్న బిఎన్ శ్రీనివాస్ తమ నాయకుడి కోరిక నెరవేరాలని స్వామివారిని వేడుకుంటూ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా రామకృష్ణకు సీటు లభించాలని స్వామివారిని వేడుకున్నట్లు బిఎన్ శ్రీనివాస్ తెలిపారు. హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఆ ఆలయానికి అన్నింటా తోడుగా ఉండే ఆ నాయకుడు అయోధ్య రాములవారి ఆలయ ప్రారంభోత్సవేళ ఘనంగా వేడుకలు నిర్వహించి తాను రాములవారి బంటునంటూ తెలియజేశారు. కంటోన్మెంట్ చిన్నతోకట్ట శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో నేడు ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయంలో అన్నింటా తోడుగా నిలుస్తున్న బీజేపీ సీనియర్ నాయకుడు టిఎన్ మురారి పలువురు అతిథులను ఆహ్వానించి ఘనంగా సన్మానించడంతో పాటు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నేడు ముఖ్య అతిథిగా మురారి ఆహ్వానంతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలను టిఎన్ మురారితో తన టీం సభ్యులు కలిసి ప్రారంభించారు. ప్రస్తుతం టిఎన్ మురారి మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలిచేందుకు పూర్తి ప్రయత్నాలు చేస్తుండగా అందుకు తగ్గట్టుగా కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. అధిష్టాన పెద్దలు తనకే సీట్ ఇస్తారన్న ధీమాలో మురారి ఉండడం విశేషం. పార్టీలను పక్కకు పెట్టారు. జగన్నాయకుడైన ఆ రామభగవాన్ వేడుకల్లో నేను సైతమంటూ పాల్గొని రామ జన్మభూమిలో ఆలయంలో ఆ రాముల వారి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంపై శుభాకాంక్షలు తెలియజేశారు. రామభక్తుల ఆహ్వానంతో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొనగా మా నాయకుడి వెంట మేమంటూ ఆయన టీం సభ్యులంతా వేడుకల్లో పాల్గొని జై శ్రీరామ్ అన్న నినాదాలతో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని మారుమ్రోగించారు. అయోధ్య రామ మందిరంలో విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని పాట్ మార్కెట్లో శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. కార్యక్రమంలో సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు పాల్గొని ర్యాలీని ప్రారంభించగా రాముల వారి సంకీర్తనలతో ఆ ప్రాంతం మారుమ్రోగింది. సికింద్రాబాద్ లో పలు చోట్ల గులాబీ నేతలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించగా పలువురు టపాసులు కాల్చుతూ ఆనంద క్షణంలో జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. సనత్ నగర్ నియోజకవర్గంలో పలు చోట్ల జరిగిన రాములవారి వేడుకల్లో అతిథిగా మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో కలిసి డివిజన్లో జరిగిన రాముల వేడుకల్లో పాల్గొనడంతో పాటు వారి సన్మానాలు అందుకున్నారు. సనత్ నగర్, అమీర్పేట్, రామ్ గోపాల్పేట్, మోండా మార్కెట్, బేగంపేటతో పాటు పలు చోట్ల ఆలయాలను సందర్శించడంతో పాటు అయోధ్య రాముల వారి ఆలయ ప్రారంభోత్సవేళ నిర్వహిస్తున్న వేడుకల్లో పాల్గొన్నారు. అందరికీ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కంటోన్మెంట్ కు ఓ చరిత్ర ఉంది. ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఉన్నారు. నాటి రోజుల్లో క్రీడాకారులకు కొదవలేదు. ప్రస్తుత రోజుల్లో క్రీడాకారుల సంఖ్య తగ్గుతుండటంతో క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ క్రీడల పోటీలను ఏర్పాటు చేస్తూ క్రీడాకారులకు ప్రోత్సాహంగా నిలుస్తున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న క్రీడాకారులు ఎంతో మంది ఉన్నారు. క్రీడల్లో రాణించిన ప్రభుత్వ ఉద్యోగులు పొందిన వారు సైతం ఉన్నారు. రోజులు మారుతున్న కొద్దీ క్రీడలపై ఆసక్తి తగ్గుతుండటంతో నాటి క్రీడాకారులు తమలో ఉన్న నైపుణ్యాన్ని చాటి చెప్పడంతో పాటు క్రీడలను ప్రోత్సహించేలా పోటీలను నెలకొల్పుతూ క్రీడాకారులను తయారు చేస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయి పరిచయం చేస్తున్నారు. అందులో కంటోన్మెంట్ కు చెందిన యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఒకటి. హోల్ కోఆర్డినేటర్ ఇస్ మైకిల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నాకు సంతోషం. మన కంటోన్మెంట్ ఏరియాలో ఫుట్బాల్ కండక్టింగ్ సీఎం కప్. మనకు తెలుసు, ఈవెన్ సీఎం ఆల్సో ఇస్ అ ఫుట్బాల్ లవర్. ప్రతి సంవత్సరం యూనిటీ స్పోర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో తిరుమలగిరిలో ఫుట్బాల్ టోర్నమెంట్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి కప్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ ను జనవరి 26 నుంచి ఫిబ్రవరి 4 వరకు తిరుమలగిరి ఫుట్బాల్ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు. గ్రేటర్ హైదరాబాద్ నుండి 12 టీంలు ఈ టోర్నమెంట్ లో పాల్గొనున్నాయని ఫుట్బాల్ మాజీ కెప్టెన్ విక్టర్ అమర్రాజ్ తెలిపారు. ముఖ్యమంత్రి కప్ ఫుట్బాల్ టోర్నమెంట్స్ ఏర్పాటు చేసి క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో పోటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని రహమాన్ హరావుడ్ తెలిపారు. We are going to conduct the first Telangana CM Cup starting January 26th, and the finals will be played on February 4th. The main motto here is to promote sports in our in cantonment, and to see that all the as this is an interlocality tournament, తాము చిన్నతనంలో క్రీడల్లో శిక్షణ పొందేందుకు ఎంతో మంది ఆసక్తి కనబర్చేవారని, కంటోన్మెంట్ నుండి ఎంతో మంది క్రీడాకారులుగా పేరు తెచ్చుకున్నారని, పూర్వ వైభవాన్ని తీసుకురాలనే ఉద్దేశంతో పోటీలను నెలకొల్పడం జరుగుతుందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ తెలిపారు. కంటోన్మెంట్ ఏరియాలో ఎస్పెషల్లీ తిరుమలగిరి, అమ్మగూడ, బొలారం నుంచి ఎందరో పెద్ద పెద్ద ఒలింపియన్స్ వచ్చారు. మన సార్ వాళ్ళు కూడా ఇండియాకి ఆడారు. వీళ్ళందరూ ఒక మంచి ఫుట్బాల్ ప్లేయర్సు. ఆ టైంలో అన్నీ ఏం లేకుంటే ఉట్టి ఫుట్బాలే ఆడుతుండే.
కానీ ఆ ఇది పోయింది మన దగ్గర. ఎందుకు ఫుట్బాల్ టోర్నమెంట్ లో అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పాల్గొంటారని జయప్రకాష్ పేర్కొన్నారు. తిరుమలగిరిలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి టోర్నమెంట్ వివరాలను వెల్లడించారు. సీఎం కప్ తో పాటు నగదు బహుమతి ఏర్పాటు చేయడం జరిగిందని వారు తెలిపారు. సమావేశంలో జాన్రా, డ్రిక్స్, బెర్నార్డ్స్ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. సెయింట్ సెబాస్టియన్ ఫీస్ట్ వేడుకలు తిరుమలగిరిలో అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తి శ్రద్ధలతో ఫీస్ట్ వేడుకలు నిర్వహించారు. క్రైస్తవులు మేరీమాతకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 83వ యాన్యువల్ ఫీస్ట్ వేడుకల్లో పెద్ద సంఖ్యలో తిరుమలగిరి విలేజ్ వాసులు పాల్గొన్నారు. క్యాండిల్స్ చేత పట్టుకుని భారీ ర్యాలీగా వెళ్లి వేడుకలు జరుపుకున్నారు. పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తును స్మరించుకుంటూ ప్రార్థనలు చేస్తూ వేడుకలను అట్టహాసంగా జరిపారు. ఫాదర్ మర్రెడ్డి, రాజా ప్యాట్రిక్ తో పాటు పలువురు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం ఘనంగా వేడుకలు జరుపుకోవటం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. All the families, all those who are gathered here, praise you, Jesus. అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ఆ నాయకుడి ఇంటిలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. తన నివాస ప్రాంతం చుట్టుపక్కల కాసాయ తోరణంలో భక్తిభావం పొందేలా ఆ ప్రాంతాన్ని మార్చడంతో పాటు శ్రీరాముల వారి ఆగమాన్ అంటూ ప్రత్యేక చిత్రాన్ని ఇంటి ముందు వాకిట్లో ముగ్గులు ఏర్పాటు చేశారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు భానుక నర్మదా మల్లికార్జున నివాసంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కుటుంబం మొత్తం వారి వంతుగా సేవా కార్యక్రమాలు నిర్వహించడంలో నిమగ్నమయ్యారు. ప్రతి ఆలయంలో ప్రసాదాలను అందించేలా తమ వంతుగా 5,000 మందికి ప్రసాదాలను అందించేలా సిద్ధం చేయడంతో పాటు 5కు పైగా ఆలయాల్లో అక్కడే ప్రసాద వితరణకు తయారు చేయించి అందించారు. కంటోన్మెంట్లోని పలు ఆలయాలను కుటుంబ సమేతంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భానుక మల్లికార్జున దర్శించుకోవడంతో పాటు తన నివాసంలో రాములవారి జెండాను రెపరెపలాడించారు. తన వంతుగా ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహించడంతో పాటు తాడమన్ హనుమాన్ దేవాలయంతో పాటు పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 ఏళ్ల నాటి నుంచి అయోధ్య ఆలయ నిర్మాణం కోసం హిందూ బంధువులంతా ఎదురు చూస్తున్నారని, ఇన్నాళ్లకి ఈ అవకాశం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారా సాధ్యమైందని తెలియజెప్పడంతో పాటు తమ వంతుగా వేలాది మందికి ప్రసాదాలను అందించినట్లు బోర్డు మాజీ వీపీ భానుక నర్మదా మల్లికార్జున దంపతులు తెలిపారు. ఆ కాషాయ నాయకుడు రాముడిపై తనకున్న భక్తిని చాటుకున్నారు. వార్డు బీజేపీ నాయకుడిగా అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయానికి ప్రత్యేక పూజలు నిర్వహించి రామభక్తులకు అన్నప్రసాదాలను అందించారు. కంటోన్మెంట్ 4వ వార్డు బీజేపీ ప్రధాన కార్యదర్శి సచిన్ ఖాన్కే ఆధ్వర్యంలో మారడపల్లిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు సాగాయి. పలువురు అతిథులను ఆహ్వానించి వారికి రాములవారి దర్శన భాగ్యం కలిగించడంతో పాటు పూజా కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలను బీజేపీ నాయకుడు సచిన్ అందించారు. అతిథులుగా మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్తో పాటు పలువురు పాల్గొనగా వారిని సన్మానించి స్వామివారి ప్రసాదాన్ని అందించారు. అనంతరం అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టి భక్తులకు భోజనాలు అందించి తనకు రాములవారి మీదున్న భక్తిని సచిన్ తెలియజేశారు. రామనామ జపంతో ఆ విద్యా సంస్థల అధిపతి మురిసిపోయారు. తనకు ఇంతటి భాగ్యం దక్కడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు పలుచోట్ల అతిథిగా పాల్గొని వారి సన్మానాలు అందుకున్నారు. మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలవాలనుకున్న పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్క కొమరయ్య పలుచోట్ల ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా నిజాం కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ లైవ్ వేడుకలను భారీ స్క్రీన్ పై రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తో కలిసి వీక్షించడంతో పాటు కాసేపు ముచ్చటించారు. అనంతరం వనస్థలిపురంలో ఛత్రపతి శివాజీ గ్రౌండ్ లక్ష దీపోత్సవ వేడుకల్లో పాల్గొని కంటోన్మెంట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. కంటోన్మెంట్ లో పలు ఆలయాల్లో రాములవారి వేడుకల్లో పాల్గొనడంతో పాటు నిర్వాహకుల సన్మానాలు అందుకున్నారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ద్వారానే రాములవారి ఆలయ ఆకాంక్ష నెరవేరిందని, ఇంతటి అదృష్టాన్ని భారతదేశ ప్రజానికానికి అందించిన ఘనత ఆ నరేంద్రుడికి చెందుతుందంటూ మల్క కొమరయ్య తెలియజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ హుడుకులు పరుగులు పెడుతూ ఆహ్వానం అందిన ప్రతి ఒక్క ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహించి భక్తి పారవస్యంతో మునిగి తేలారు. అయోధ్య రాములవారి ప్రతిష్టా మహోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన పలు దేవాలయాల్లో పూజా కార్యక్రమాలను శ్రీ గణేష్ నిర్వహించారు. 5వ వార్డు వాల్మీకి నగర్, సంజీవయ్య నగర్, గాంధీనగర్లోని దేవాలయాల్లో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సాయి కుమార్, సతీష్ కుమార్, విజయ్ తదితరులు శ్రీ గణేష్ ను సన్మానించారు. తిరుమలగిరిలోని లాల్ బజార్, కుబేరా టవర్స్, లాలామియా బస్తీ, హనుమాన్ దేవాలయం తదితర ప్రాంతాలలో శ్రీ గణేష్ సీతారాములను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రాములవారి కరుణా కటాక్షాలు ప్రజలపై ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. సీనియర్ నాయకులు నాగరేని సరిత, ప్రవీణ్ గౌడ్, సంజయ్ కుమార్, పవన్, రాజేందర్, నీరజ్, రాకేష్ తదితరులు శ్రీ గణేష్ వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. కాకాగూడ హనుమాన్ దేవాలయంలో జరిగిన రాములవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు భక్తులు పోటెత్తారు. వేద పండితులు హేమంత్ శర్మ సారథ్యంలో సీతారాముల వారి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కాకాగూడ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం తిలకించేలా ఏర్పాట్లు చేశారు. అయోధ్య రామమందిరంలో జరుగుతున్న పూజలను అనుసరిస్తూ కాకాగూడలో పూజా కార్యక్రమాలను హేమంత్ శర్మ నిర్వహించారు. 108 కలశాభిషేక పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. పల్లకీ సేవ పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కంటోన్మెంట్ 6వ వార్డులో పలు ఆలయాల్లో జరిగిన వేడుకల్లో ఆ భగవంతుని ప్రత్యేక పూజలను బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ నిర్వహించారు. 6వ వార్డు పరిధిలో తాడ్బండ్ హనుమాన్ దేవాలయం, భావనా కాలనీ, తాడ్బండ్ బజార్, కంసారి బజార్, సీతారాంపురంతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అతిథిగా విచ్చేసిన పాండు యాదవ్కు పలు ఆలయాల కమిటీ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వేడుకల్లో పాల్గొనడంతో పాటు అన్నప్రసాదాలను వడ్డించారు. కంటోన్మెంట్ ప్రాంతం భక్తి పారవస్యం మధ్య వెల్లివిరుస్తోందని, ఏ గల్లీ ఏ వేది చూసినా రాములవారి వేడుకలు కనిపిస్తున్నాయంటూ పాండు యాదవ్ తెలిపారు. పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. కంటోన్మెంట్ 7వ వార్డులో పలు ఆలయాల్లో జరిగిన శ్రీరాముల వారి వేడుకల్లో ఉద్యమ నాయకుడు రంగా రవీంద్ర గుప్తా పాల్గొని సన్మానాలు అందుకున్నారు. అయోధ్య రాములవారి ఆలయ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని పురస్కరించుకొని పలు ఆలయాల్లో రాములవారి వేడుకల్లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఈ తరుణంలో రాములవారి భక్తుడిగా, ఉద్యమకారుడిగా పలు ఆలయాలను తన టీం సభ్యులతో కలిసి రంగా రవీంద్ర గుప్తా సందర్శించారు. రాములవారిని దర్శించుకోవడంతో ప్రత్యేక పూజలు నిర్వహించగా అతిథిగా విచ్చేసిన నాయకుణ్ణి ఆలయ కమిటీ సభ్యులు సెలవుతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, రాజ్ కుమార్, వినోద్, చంద్రకాంత్ శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు. మోండా డివిజన్తో మొదలుకొని నగరంలో ఏ చోటు నుంచి అయినా ఆహ్వానం అందినా అక్కడ కార్యక్రమాలకు హాజరై రాములవారి పండుగలో ప్రత్యేక గుర్తింపును కార్పొరేట్లు కొంత దీపిక నరేష్ దక్కించుకున్నారు. మోండా డివిజన్లో పలు చోట్ల భారీ స్క్రీన్లు ఏర్పాటు చేయించి అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సొంతంగా ఏర్పాటు చేయడంతో పాటు వీక్షకుల అభినందనలు అందుకున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు రాములవారి శోభాయాత్రను ముందుండి నడిపించారు. మోండా డివిజన్లో పలు చోట్ల అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు నగరమంతటా సుడిగాలి పర్యటనను కొంత దీపికా నరేష్ దంపతులు నిర్వహించారు. పాట్ మార్కెట్ అసోసియేషన్, మార్కెట్ దయారం, కుమ్మరిగూడ శ్రీనివాస్ టీం, మారేడుపల్లి హనుమాన్ టెంపుల్, మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్, అంబేద్కర్ నగర్, సంతోషమాత ఆలయం, డొక్కాలమ్మ అసోసియేషన్తో పాటు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదంతో విద్యార్థుల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్పీఆర్ గ్రూప్స్ విద్యాసంస్థల్లో ఒకటైన సెయింట్ పీటర్స్ గ్రామర్ హైస్కూల్లో అయోధ్య రామమందిర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని పాఠశాలలో విద్యార్థులు జై శ్రీరామ్ ఆకారంలో ప్రదర్శన చేశారు. భక్తి పారవస్యంతో పూజలు నిర్వహించారు. ఎస్పీఆర్ గ్రూప్స్ చైర్మన్ రణధీర్ రెడ్డి సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ప్రతి పండుగను ఘనంగా నిర్వహించడంతో పాటు అయోధ్య రామమందిర విశిష్టత తెలియజేస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు రణధీర్ రెడ్డి. తండ్రి రెస్ట్లో ఉంటే తనయుడు రంగంలోకి దిగారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని కంటోన్మెంట్లో జరుగుతున్న కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అన్న ప్రసాదాలను వడ్డించి ప్రత్యేక గుర్తింపును దక్కించుకున్నారు. కంటోన్మెంట్ 2-3 వార్డులలో పలు ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు సదాకేశవరెడ్డి తనయుడు సదాశ్రావణరెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం కేశవరెడ్డి రెస్ట్లో ఉండడంతో ఆ స్థానంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అతిథిగా విచ్చేసిన మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్కు ఘనస్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. అన్నానగర్, అర్జున్ నగర్, మార్గదర్శి కాలనీ, సిబిఎన్ నగర్, కంగాల్ చౌరస్తా, పోలీస్ లైన్తో పాటు పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో సదాశ్రవణరెడ్డి పాల్గొన్నారు. కాలనీలు, బస్తీలు ఎక్కడ చూసినా రామమయంగా మారాయి. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ పురస్కరించుకుని వాడవాడలా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆర్డి నగేష్ యాదవ్, లక్ష్మీ యాదవ్ దంపతులు కంటోన్మెంట్ నియోజకవర్గంతో పాటు మోండా డివిజన్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నేటితో పూర్తవటం సంతోషంగా ఉందన్నారు ఆర్డి నగేష్ యాదవ్. పూజా కార్యక్రమాల్లో శాస్త్రి, జగ్గు, టీవీ నరసింహారావు, ఎల్కే అద్వానీ తదితరులు పాల్గొన్నారు. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిక్కిరిశాయి. విగ్రహ ప్రతిష్ఠ శుభముహూర్తాన్న భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సికింద్రాబాద్ తాడ్బండ్ హనుమాన్ దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. బీఆర్ఎస్ యువ నాయకులు జోడీ బ్రదర్స్ కుటుంబ సమేతంగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని తాడ్బండ్ హనుమాన్ ఆలయంలో వీక్షించడం తమ అదృష్టమని వారన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. కంటోన్మెంట్ 4వ వార్డ్ పికెట్ రామ్నగర్ హనుమాన్ దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం పురస్కరించుకుని దేవాలయంలో హోమ పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఆలయ ఫౌండర్ ఆండాళమ్మ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రాముల వారి చరిత్రను తెలియజేస్తూ వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కంటోన్మెంట్ 7వ వార్డు హనుమాన్ దేవాలయాలు సింధూరమయంగా మారాయి. ఆలయాల పరిసర ప్రాంతాలు శ్రీరామనామస్మరణతో ఆధ్యాత్మికతను చాటుకున్నాయి. బీజేపీ నాయకురాలు నాగినేని సరిత ఆధ్వర్యంలో పలు దేవాలయాల వద్ద ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అతిథిగా శ్రీ గణేష్ హాజరై ఆలయాల వద్ద అన్నప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అతిథిగా వచ్చిన శ్రీ గణేష్ ను ఘన సత్కారాలతో నాగినేని సరిత ముంచెత్తారు. లాల్ బజార్ హనుమాన్ దేవాలయం, చిన్నకమేళ హనుమాన్ దేవాలయం, లాలమియా బస్తీ హనుమాన్ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. కుబేర టవర్స్ లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నాగినేని సరిత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గణలింగం, మోహన్, రాకేష్, సుబ్రహ్మణ్యం, ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, పవన్, రాజేందర్, రాజేష్, యూత్ నాయకులు సభ్యులు మహేష్, రాజేష్, శివ, రాజు, రమేష్, సందీప్, లవన్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 2వ వార్డులో అయోధ్య రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తులు నిర్వహించారు. రసల్పుర కురుమగల్లిలో డీసెంట్ బాయ్స్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ గణేష్ జహంగీర్లో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ 2వ వార్డు రామాలయం వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సీనియర్ నాయకుడు ముప్పిడి గోపాల్ పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నరేష్, శాంసన్ రాజు, మురళి, మహేష్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్ లో రాములవారి శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో రామనామం జపిస్తూ శోభాయాత్రను కొనసాగించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్లో అయోధ్య రాముల వారి పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగాయి. పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ వెంకటేష్, స్థానిక నాయకులు సందీప్, సాయి కుమార్, భీమరావు తదితరులు పాల్గొన్నారు. మోండా డివిజన్ శివాజీనగర్లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ దేవస్థాన ధర్మకర్త శేఖర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులుగా ముప్పిడి మధుకర్, శేఖర్ ముద్రాజ్, శరత్ సింగ్, ఠాకూర్, జోగుల భాస్కర్, రామోహన్, మల్లికార్జున్, ఆంజనేయులు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు ఓల్డ్ వాసవి నగర్లో ఆధ్యాత్మికత సంతరించుకుంది. రాముల వారిని స్మరించుకుంటూ కాలనీ వాసులు భక్తి పారవస్యంలో మునిగిపోయారు. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ పురస్కరించుకుని కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. వాసవినగర్ ప్రాంతమంతా రామనామంతో మారుమోగింది. కాలనీ వాసులు ప్రత్యేకంగా సింధూర రంగు దుస్తులు ధరించి భక్తిని చాటుకుంటూ పూజలు చేశారు. అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కంటోన్మెంట్ 5వ వార్డు కార్ఖానా ఇసాక్ కాలనీలో భక్తి శ్రద్ధలతో రాములవారి శోభాయాత్ర కొనసాగింది. అయోధ్య రామమందిర ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని మారేపల్లి ఆనంద్ నివాసంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. పురవీధులలో స్వామివారి పల్లకీ సేవ నిర్వహించారు. కంటోన్మెంట్ 5వ వార్డు బాలాంజనేయ స్వామి ఆలయంలో బీజేపీ సీనియర్ నాయకుడు స్టేట్ కౌన్సిల్ మెంబర్ సామల సత్యరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని పలుచోట్ల పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కంటోన్మెంట్ వ్యాప్తంగా జరిగిన సంక్షిప్త వార్తా విశేషాలు ఓసారి చూద్దాం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వెన్నెల సుడిగాలి పర్యటనలు చేస్తూ పలుచోట్ల జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయోధ్య రాములవారి విగ్రహ ప్రతిష్ఠ పురస్కరించుకుని 5వ వార్డు సెకండ్ లక్ష్మీనగర్ రాములవారి దేవాలయం, రాధికా కాలనీ, మోండా డివిజన్ డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఆది సందీప్ యాదవ్, బాలరాజ్, బాలకృష్ణ, టిల్లు, శశాంక్తో పాటు పలువురు వెన్నెల వెంట పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డులో శాంతిదీప్ కాలనీ సాయిబాబా దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రావుల సతీష్ పూజా కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో చైర్మన్ సంతోష్ యాదవ్తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని కార్యక్రమం నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పలుచోట్ల జరిగిన సీతారాముల పూజా కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సిల్వర్ ప్యాలెస్, అన్నానగర్, మార్గదర్శి కాలనీ, రాములవారి దేవాలయం, కంగల్ చౌరస్తా తదితర ప్రాంతాల్లో విశేష పూజలు జరిగాయి. పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని టిఎన్ శ్రీనివాస్ నిర్వహించారు. సీనియర్ నాయకులు దేవులపల్లి శ్రీనివాస్, కుమార్, ముదిరాజ్, శ్యామ్ రెడ్డి, ఆంజనేయులు, శివ తదితరులు పాల్గొన్నారు.
అయోధ్య రామమందిర నిర్మాణం కొరకు నాడు పోరాటానికి సిద్ధమైన కరసేవకులను ఘనంగా సత్కరించి వారి సేవలను బీజేపీ నేత పిట్ల నగేష్ కొనియాడారు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని మోండా డివిజన్ మారడపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద పిట్ల నగేష్ ఆధ్వర్యంలో కరసేవకులను ఘనంగా సత్కరించారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి బాలరాముని విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని స్క్రీన్ల ద్వారా తిలకిస్తూ భక్తి పారవస్యంతో మారడపల్లి డబుల్ బెడ్రూమ్ వాసులు మునిగి తెల్లారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్ నియోజకవర్గంలో ఆహ్వానం అందిన చోటుకల్లా వెళ్లి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ రాములవారిపై ఉన్న భక్తిని చాటుకున్నారు. మారడపల్లి శివాజీనగర్లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. అనంతరం జవహర్ కాలనీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ అతిథిగా పాల్గొన్నారు. దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో ముప్పిడి మధుకర్ పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కంటోన్మెంట్ 4వ వార్డు పికెట్ ప్రాంతం ఆధ్యాత్మికతను చాటుకుంది. రామమందిర ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని పికెట్ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రాములవారి శోభయాత్ర నిర్వహించారు. సీనియర్ నాయకుడు విజయరామరాజు, ప్రవీణ్, సాగర్, రమేష్, వినోద్లతో పాటు పలువురు సంయుక్తంగా రాములవారి శోభయాత్ర నిర్వహించారు. చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పెద్ద సంఖ్యలో భక్తులు శోభాయాత్రలో పాల్గొన్నారు. లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయం వద్ద భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి రాములవారి విగ్రహ ప్రతిష్టను వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం పట్ల విజయరామరాజు కృతజ్ఞతలు తెలిపారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. రాములవారి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో దేవాలయాల్లో వేద మంత్రోచ్చరణల మధ్య పూజలు నిర్వహించారు. ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు పూజా కార్యక్రమాలను పర్యవేక్షించారు. చైర్మన్ వదల సత్యనారాయణతో పాటు కమిటీ సభ్యులు దేవాలయంలో జరిగిన పూజలో పాల్గొన్నారు. జేహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ రెజిమెంటల్ బజార్లోని హనుమాన్ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కల మహేశ్వరరెడ్డి 1వ వార్డులోని పలు దేవాలయాల్లో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కంసారి బజార్ రామాలయంలో జరిగిన పూజల్లో జేఎంఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు శ్రీనివాస్, సురేష్, నాగరాజ్, రామన్ గౌడ్, హనుమంతులు జక్కల మహేశ్వరరెడ్డిని సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. గుజరాత్లో పలు ఆలయాలను సందర్శించడంతో పాటు ప్రత్యేక అతిథిగా పలు చోట్ల భోజన కార్యక్రమంలో స్వయం సేవకుడు జట్టి ఉమేష్ పాల్గొన్నారు. తన టీం సభ్యులతో కలిసి కేంద్ర కల్చరల్ మంత్రిత్వ శాఖ వారి సిఫార్సుతో గుజరాత్లోని పలు ఆలయాల సందర్శనకు బయలుదేరిన ఆయన పలు ఆలయాలను సందర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తన టీం సభ్యులకు అక్కడి ఆలయ విశిష్టతను తెలియజేశారు. పలుచోట్ల ఆలయంలో భజన కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తనకింతటి అదృష్టం దక్కడంపై ఆనందం వ్యక్తం చేశారు. పర్యటనలో అత్తిలి వినోద్ కుమార్, సాయి కుమార్, వెంకటేష్తో పాటు పలువురు పాల్గొన్నారు. అయోధ్య రాములవారి ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని మారేడుపల్లిలోని శ్రీ బాలాజీ జగదీష్ మిఠాయి బండార్ నిర్వాహకులు పెద్ద ఎత్తున స్వీట్లు పంచిపెట్టారు. భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయోధ్య రామమందిర పీఠం ఏర్పాటు చేసి పూజలు చేశారు. రామమందిర నిర్మాణం కోసం ఎన్నో సంవత్సరాలుగా హిందువులు ఎదురు చూస్తున్నారని, నేటికి తమ కల నెరవేరిందని నిర్వాహకుడు సంజయ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. పూజా కార్యక్రమాల్లో మిశ్రీలాల్జీ, బాలకృష్ణ, అమూల్ కుమార్, పవన్, సుజిత్, ఓంకార్తో పాటు పలువురు పాల్గొన్నారు. అయోధ్య రామమందిర కొరకు నాడు తన తండ్రి కరసేవకుడిగా ముందుకు సాగారని, నేటికి అయోధ్య రామమందిరం పూర్తవడం సంతోషంగా ఉందని బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన తండ్రి దివంగత నేత వెంకట్రావు కరసేవకుడిగా చేసిన కృషిని ఆమె గుర్తు చేసుకున్నారు. రాములవారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని 4వ వార్డులోని పలు దేవాలయాల్లో పనాస శ్రీకాంత్ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 3వ వార్డు సిక్ విలేజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాములవారి శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి శోభయాత్రను సిక్ విలేజ్ నుంచి హనుమాన్ ఆలయం వరకు కొనసాగించారు. మహేందర్, సాయి, నరేష్, పవన్, అరవింద్, హరి, కిషోర్, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు. రాముని చరిత్రను సాటి చెప్పిన మహర్షి అతను. అయోధ్య రాములవారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకుని వాల్మీకి సమాజ్లో మహర్షి వాల్మీకి పూజలు నిర్వహించి వాల్మీకి సమాజ్ వాసులు తమ భక్తిని చాటుతున్నారు. వాల్మీకి సమాజ్కు చెందిన విశాల్ వాల్మీకి సారథ్యంలో పూజా కార్యక్రమాలు కొనసాగాయి. రామచంద్రమూర్తి చరిత్రను తెలియజేసిన వాల్మీకి ఎంతో ధన్యుడని, తాము వాల్మీకి సమాజానికి చెందిన వారం కావడం తమ అదృష్టమని విశాల్ వాల్మీకి తెలిపారు.
కోదండరామయ్య ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా సాగాయి. అయోధ్య రాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని విశేష పూజా కార్యక్రమంలో ఆలయంలో ఏర్పాటు చేయగా భక్తులు పెద్ద ఎత్తున వేడుకల్లో పాల్గొన్నారు. ఆలయానికి వచ్చే భక్తులు ఆ ప్రారంభోత్సవ దృశ్యాలను మిస్ కాకుండా ఆలయంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాటు చేశారు. రాములవారి జన్మభూమిలో నేడు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు సీతారాములతో పాటు హనుమంతుని వేషాధరణతో అలరించారు. పలు స్కూల్లో ప్రత్యేకంగా కార్యక్రమాలకు ఏర్పాటు చేయగా బుడిబుడి నడకల చిన్నారుల రాములవారి వేషాధరణతో పాటు హనుమంతుని వేషాధరణలో అలరించగా అచ్చం సీతమ్మ తల్లిని తలపించేలా ఓ చిన్నారి అలంకరించింది. వేషాధరణలో అలరించిన చిన్నారులు జాజుల మోవీక్షణ, ఆరాధ్య, పరిణిత అంటూ వారి పేర్లు చెప్తూ ఈరోజు రాములవారి విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకుని ఇలా తమ తల్లిదండ్రులు తయారు చేశారంటూ చెప్పడం విశేషం. రాములవారి ఆలయ ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకొని 1వ వార్డులోని జయశంకర్ విగ్రహం వద్ద బీజేపీ నేతలు లైవ్ టెలికాస్ట్ కార్యక్రమంతో పాటు భజన కార్యక్రమాలను నిర్వహించారు. బీజేపీ వార్డు కమిటీ ఆధ్వర్యంలో భజనతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు శంకర్, కుమార్, నరేందర్, రాకేష్, సంతోష్, సునీతతో పాటు పలువురు పాల్గొన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.